ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇరాన్ యొక్క 3 న్యూక్లియర్ సైట్లపై అమెరికా జరిపిన దాడి గురించి మేము చేసిన ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా నుంచి వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ని మిస్ అవ్వకండి. ట్రూత్ సోషల్ అనే సామాజిక మాధ్యమం వేదికగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఇరాన్లో ఫోర్డో, నటాన్స్, ఈస్ఫహాన్ అనే 3 ప్రాంతాల్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై తమ అమెరికన్ ప్లేన్స్ విజయవంతంగా దాడి చేశాయి. అంతేకాదు, ఈ మూడింటిలో ప్రధాన న్యూక్లియర్ సైట్ అయిన ఫోర్డో మీద పూర్తి స్థాయిలో తమ బాంబ్ పేలోడ్తో దాడి చేశామని ఆయన తెలిపారు. అలాగే దాడిని పూర్తి చేసుకుని ప్లేన్స్ అన్నీ సేఫ్గా తిరిగి అమెరికాకి చేరుకున్నాయని, ప్రపంచంలో ఏ మిలిటరీ చేయలేని పనిని అమెరికన్ మిలిటరీ చేసిందని, నవ్ ఇస్ ద టైమ్ ఫర్ పీస్ అని పోస్ట్ చేయగానే ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఈ అటాక్ చేయడానికి అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ను ఉపయోగించింది. ఎలాంటి అధునాతన శత్రు స్థావరాలపై అయినా చొచ్చుకుని దాడి చేసే B-2 స్టెల్త్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో 6 బంకర్ బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్ మీద ప్రయోగిస్తే, మిగిలిన 2 న్యూక్లియర్ సైట్లపై 30 టోమహాక్ మిసైళ్లను ప్రయోగించింది అమెరికన్ మిలిటరీ. దాదాపు 37 గంటలు గాల్లో చక్కర్లు కొడుతూ ఆకాశంలోనే రీఫ్యూయలింగ్ చేసుకుంటూ ముందుకు కదిలిన B-2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇరాన్పై దాడి చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా రాజుకుంటున్న మంటలో అమెరికా ఆద్యం పోసినట్లయింది. ఈ దాడిపై రియాక్ట్ అయిన ఇరానియన్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అబ్బాస్ అరాక్చి ఏమన్నారంటే, అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ అయ్యుండి కూడా UN చార్టర్ని, ఇంటర్నేషనల్ లాని, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని బ్రేక్ చేసింది. ఇరాన్లో ఉన్న పీస్ఫుల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్లను ధ్వంసం చేసింది అని ఆయన అన్నారు. అంతేకాక దీనికి ఎవర్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్ తప్పవని కూడా ఆయన USAకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకో పక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు అయితే అమెరికా చేసిన ఈ పనికి హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఇరాన్పై చేసిన దాడి గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇరాన్ జరుపుతున్న న్యూక్లియర్ ప్రోగ్రాం ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని కొన్ని దేశాలు ఇరాన్పై విమర్శలు చేస్తుంటే, మరికొన్ని దేశాలు అమెరికా చేసిన చర్య అత్యంత భయానకమైనది, ఇది టెన్షన్స్ని ఎస్కలేట్ చేస్తుందని అంటున్నారు. జూన్ 13వ తారీఖున ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ టార్గెట్గా ఇజ్రాయెల్ చేసిన సర్ప్రైజ్ అటాక్తో మొదలైన గొడవ రోజురోజుకి మరింత పెద్దగా అవుతున్న సమయంలో అమెరికా కూడా ఇందులో చేరడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్లో 400 మందికి పైగా చనిపోయారు, 3500 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇజ్రాయెల్లో కనీసం 14 మంది చనిపోగా 1200 మందికి పైగా గాయాల పాలైనట్లు సమాచారం అందుతుంది. ఇప్పుడు అమెరికా చేసిన దాడి తర్వాత కూడా ఇరు దేశాలు ఇంకా తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇలానే కొనసాగితే పరిస్థితులు ఇంకా దారుణంగా మారి ప్రపంచ శాంతికే విఘాతం వాటిల్లే అవకాశం లేకపోలేదు. కాబట్టి త్వరగా ఇరు దేశాల మధ్య నెగోషియేషన్ టాక్స్ జరిగి ఈ యుద్ధం శాంతి దిశగా వెళ్లాలని మనమంతా కోరుకుందాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నౌ సైనింగ్ ఆఫ్ టీమ్ విజనోపీడియా.